రసహృదయులైన సంగీత ప్రియులందరికీ శుభోదయం. డ్యూయల్ టోన్ సింగర్ ఛానల్ మీ అందరికీ స్వాగతం పలుకుతోంది. 1974వ సంవత్సరంలో 'ప్రేమలు పెళ్ళిళ్ళు' అనే చిత్రం కోసం డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించినటువంటి గీతానికి శ్రీ ఎంఎస్ విశ్వనాథన్ అత్యద్భుతమైనటువంటి సంగీత దర్శకత్వం వహించగా, మన గాన కోకిల, మన సంగీత సరస్వతి శ్రీమతి పి సుశీలమ్మ కన్న తల్లి విడిచిపెట్టి వెళ్లిపోయినటువంటి ఒక పాప పరిస్థితిని చూసి తనలో తాను కుమిలిపోతూ ఆ ఇంటిలో తాను రెండవ ఇల్లాలుగా అడుగు పెట్టినా కూడా ఏమీ చెయ్యలేని తన నిస్సహాయతను ఆ పాప పట్ల గల తన జాలినంతటినీ చూపిస్తూ ఆలపించిన అత్యద్భుతమైన పాట. ఈ పాటలోకి మీ అందరికీ స్వాగతం. ఎవరున్నారు పాపా, మీకెవరున్నారు? ఎవరున్నారు పాపా, మీకెవరున్నారు? చీకటి కమ్మిన కళ్ళున్నాయి, ఆ కళ్ళలో కావలసినన్ని కన్నీళ్ళున్నాయి. ఎవరున్నారు పాపా, మీకెవరున్నారు? ఎవరున్నారు పాపా, మీకెవరున్నారు? చీకటి కమ్మిన కళ్ళున్నాయి, ఆ కళ్ళలో కావలసినన్ని కన్నీళ్ళున్నాయి. ఎవరున్నారు పాపా, మీకెవరున్నారు? కన్న తల్లి వెళ్ళిపోయింది, బంధాలన్నీ తెంచుకొని, తనను తాని వంచుకొని, తనను తాని వంచుకొని. కన్న తల్లి వెళ్ళిపోయింది, బంధాలన్నీ తెంచుకొని, తనని తాని వంచుకొని, తనను తాని వంచుకొని. ఉన్న తండ్రి పడి ఉన్నాడు, మనసున చేదు నింపుకొని, తనను తానే చంపుకొని, తనను తానే చంపుకొని. ఈ ఇంటిలోనా నేనొక ఇల్లాలినైనా, తల్లిని కాలేనమ్మా, కన్న తల్లిని కాలేనమ్మా. ఎవరున్నారు పాపా, మీకెవరున్నారు? ఉదయించే కిరణాలై ఎదుగుతున్న పాపలు మీరు, ఎదుగుతున్న పాపలు మీరు. ఉదయించే కిరణాలై ఎదుగుతున్న పాపలు మీరు, ఎదుగుతున్న పాపలు మీరు. ముసిరేపక మంచులోన మసకేసిపోతున్నారు, మసకేసిపోతున్నారు. ఏ ఇంటనైనా ఈ కలతలు ఉన్నా, ముందు బలి అయ్యేది పిల్లలే, ఏ పాప మిరుగని పాపలే. ఎవరున్నారు పాపా, మీకెవరున్నారు? చీకటి కమ్మిన కళ్ళున్నాయి, ఆ కళ్ళలో కావలసినన్ని కన్నీళ్ళున్నాయి. ఎవరున్నారు పాపా, మీకెవరున్నారు? ఎవరున్నారు పాపా, మీకెవరున్నారు?
ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో మరో ఆణిముత్యం లాంటి ఆపాత మధురమైన గీతాన్ని మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు, శుభమస్తు, స్వస్తి. మరియు మీ అందరి రసహృదయాలకు హృదయపూర్వక ధన్యవాదాలు.